హాయ్. హలో అండి. ఓకే. మనమైతే కొటెక్స్‌లో ఉన్నాము. నేను కొన్ని ట్రేడ్స్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. మార్టింగల్ ట్రేడ్ చేద్దాం. ఓకే. ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నా బయింగ్. ఇది రిజెక్షన్ తీసుకొని లెవెల్ పైన క్లోజ్ అవ్వాలి. ఎందుకంటే పైన ఇంకా బ్రేక్‌ఔట్ చేసింది. డైరెక్ట్ వస్తుంది మార్కెట్. ఓకే. సో, అందుకని ఎంట్రీ అయితే తీసుకున్నామన్నమాట. టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి ఉంటుంది. ఓకే. అందుకని నాకు ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా ఉందండి. నేను ఆ బేసిస్ మీద ఇక్కడ కాన్ఫిడెంట్‌గా ఎంట్రీ తీసుకున్నా. నేను ఇవన్నీ పాయింట్స్ పెడితే ఇక్కడ మనకు స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ ఉంది. ఓకే. నేను ఇది డ్రా చేయలేదు కానీ నాకు తెలుస్తది ఇక్కడ. ట్రెండ్ లైన్ ఉంది. అందుకనే ఎంట్రీ అయితే నేను తీసేసుకున్నా. ఓకే. సి ఓకే. ఇక్కడ చూద్దాం మార్కెట్ ఈ లెవెల్ దగ్గరకొస్తే ఇక్కడ కూడా మనకి ఈజీ ఎంట్రీ ఉంది. టచ్ అవ్వాలి. టచ్ అయితే. ఓకే. ఇక్కడ టచ్ అవ్వలేదు. వదిలేద్దాం. వెయిట్ చేద్దాం ఇక్కడ. ఓకే. ఇక్కడ ఎంట్రీ ఈ 30 సెకండ్స్‌లో ఆ లెవెల్‌కి వచ్చి టచ్ అయ్యుంటే ఎంట్రీ ఉండే అండి. నేను అదే చూసిన ఇది 30 సెకండ్స్ వస్తాను కానీ 30 సెకండ్స్‌లో రాలేదు. 30 సెకండ్స్ తర్వాత వచ్చింది. అందుకు మనకి ఎంట్రీ దొరకలే. సో, ఇప్పుడు ఇక్కడ బ్రేక్‌ఔట్ జరిగే ఛాన్స్ ఉంది. చూద్దాం ఇక్కడ. ఓకే. ఓకే. ఇక్కడ బ్రేక్‌ఔట్ అయ్యింది. ఓకే. గ్యాప్ అప్ ఓపెన్ అయింది అక్కడ. ఇక్కడ మనం నేను బయ్యింగ్‌కి ఎంట్రీ తీసుకోనండి. ఎందుకంటే అది నాది ఎస్ఎన్ఆర్ కాదు. చూద్దాం ఇక్కడ. కొంచెం రిస్క్ అవుతది. కానీ చూద్దాం అది కూడా ఈ లెవెల్ కిందకొస్తే తీసుకుంటా. రిస్క్ ఎందుకంటే నాది ఇది స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్ కదా! అయినా కూడా నేను ట్రేడ్ తీసుకున్నాను ఇక్కడ. మార్టింగల్ చేస్తున్నాం కాబట్టి ట్రేడ్ తీసుకున్నాం. షూర్ షాట్ అయితే ఇక్కడ వదిలేస్తుండే నేను ఇక్కడ కూడా. ఓకే. నేను రిస్క్ అని ఎందుకు అంటున్నానంటే ఈ క్యాండిల్ గ్యాప్ డౌన్ కూడా ఓపెన్ చేసిందండి. ఓకేనా? ఈ క్యాండిల్ ఎంతైతే అయిందో మళ్ళీ ఈ క్యాండిల్ కూడా అంత అవ్వగలుగుతది. అందుకనే రిస్క్ అంటున్నాను నేను ఈ ట్రేడ్. ఓకే. ఓకే. చూసిండ్రా ఈ లెవెల్ కిందకొచ్చినాక ట్రేడ్ ప్లేస్ చేసినాం. ఎందుకంటే ఎస్ఎన్ఆర్‌కి ఇప్పుడు రీసెంట్‌గా కన్ఫర్మ్ అయింది. ఈ పైన లెవెల్‌ని ట్రేడ్ తీసుకుంటే లాస్ జరుగుతదది. రివర్సల్ క్యాండిల్ ఉంది. ఇది రివర్సల్ క్యాండిల్ లేకపోతే ఇక్కడ ఎంట్రీ ఉండే. ఇక్కడ ఓకే. ఓకే. వదిలేద్దాం ఇక్కడ గూడా. ఇక్కడ వెయిట్ చేద్దాం. ఇక్కడ గూడా వెయిట్ చేద్దాం. ఇది ఈ లెవెల్ కిందకొస్తే మనకి ఎంట్రీ ఉంది. చూడండి 30 సెకండ్స్‌లో రాలేదు. వెయిట్ చేద్దాం ఇక్కడ గూడా. ఇక్కడ ఎంట్రీ వదిలేస్తాం అనుకుంటున్నా. ఇది గ్యాప్ అప్ అయింది గదండీ! అందుకని వదిలేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. ఈ లెవెల్ స్ట్రాంగ్ లెవెల్ చూడండి. అందుకే మార్కెట్ ఇక్కడ వచ్చినాక గూడా మళ్ళా రిజెక్షన్ తీసుకొని ఎళ్ళి ఎంత స్ట్రాంగ్ రిజెక్ట్ చేసిందో ఇక్కడ. ఓకే. ఇక్కడ ఎంట్రీ అనుకున్న బయింగ్‌కి గానీ అది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అందుకే మనం ఎంట్రీ అయితే వదిలేసినాం. నో ప్రాబ్లమ్. చూద్దాం ఇక్కడ ఏం జరుగుతదో. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితే ఎంట్రీ ఉంది. ఓకే. ఇది బ్రేక్‌ఔట్ అవ్వలేదు. అక్కడ గూడా ఏం చేయలేము ఇప్పుడు. ఇక్కడ గూడా ఎంట్రీ లేదు. ఇక్కడ వదిలేద్దాం. ఇక్కడ సింగిల్ లెవెలే ఉంది నాకు కూడా. వదిలేద్దాం. ఇక్కడ వెయిట్ చేద్దాం. ఓకే. ఇక్కడ కొంచెం రిస్కే అవుతది. కానీ నేను ఎంట్రీ తీసుకుంటా. ఎందుకంటే ఈ లెవెల్ మనకు క్లారిటీ లేదండి. ఈ లెవెల్. ఓకేనా? ఇది సింగిల్ లెవెలే గానీ ఇది వాలిడ్ లెవెల్ గాదు. అందుకని నేను అక్కడ రిస్కే అని చెప్తున్నాను. ఓకే. చలో.
ఈ మార్టింగాలు ఉంటేనే ఎలాంటి ఎంట్రీ తీసుకోవాలి. లేకపోతే ఇక్కడ ఎంట్రీ వదిలేయాల్సొస్తదండి. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ చూడండి ఈ లెవెల్ నుండి సపోర్ట్ తీసుకొని సెల్లర్ ఎంట్రీ అవుతున్నారు. ఓకే. బ్రేక్‌ఔట్ చేసి ఈ టార్గెట్‌ని ఇక్కడ చూపిస్తా 1 సెకండ్. ఇక్కడ సపోర్ట్ తీసుకొనొస్తున్నారు. స్ట్రాంగ్ సెల్లర్ లెవెల్ నుండి సపోర్ట్ తీసుకొనొస్తున్నారు. మార్కెట్ టార్గెట్ ఇక్కడ వరకు ఫిల్ ఇది కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడ నుండి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఇది కూడా బ్రేక్‌ఔట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది సింగిల్ లెవెల్ కాబట్టి చెప్తున్నాను నేను. ఓకేనా. ఇది డబుల్ లెవెల్ అనుకోద్దు. ఇక్కడ నుండి ఎంట్రీ అయినారు. ఇక్కడ నుండి ఎంట్రీ అయినారు ఈ బయ్యర్. ఓకే. సో, ఈ లెవెల్ కన్నా ఈ లెవెల్ ఇంపార్టెంట్ అవుతుంది మనకు. ఓకే. సో, అందుకని ఇక్కడ కొంచెం రిస్క్ అవుతది. కానీ నేను ఇక్కడ నుండి ఈ బయ్యర్‌ని చూసి నేను ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకున్నానన్నమాట. మార్టింగల్ ట్రేడింగ్ కాబట్టి. ఓకే. చిన్న చిన్న మిస్టేక్స్ అనేటివి ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ వదిలేయాలో కూడా మనం డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి కండిషన్స్‌లో. ఓకేనా. ఇది వ్యాలిడ్ లెవెల్ అనుకోని బ్లైండ్‌గా ట్రేడ్ తీసుకుంటే నెక్స్ట్ సినారియోలో లాస్ జరిగే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. ఓకే. 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 ఈ లెవెల్ పైన ఈ లెవెల్ కిందకి వచ్చేటప్పుడు ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఇది రిజెక్షన్ తీసుకుందని నేను ఇక్కడ ఎంట్రీ వదిలేసినానండి. ఓకే. ఈ క్యాండిలే వచ్చి ఈ లెవెల్ నుండి ఆల్రెడీ రిజెక్షన్ తీసుకుంది కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ వదిలేసిన. ఇక్కడ యాక్చువల్ ఎంట్రీ ఇక్కడనే తీసుకోవాలి. ఇక్కడ తీసుకోకుండా. ఓకే. కానీ నేను ఇక్కడ వదిలేసిన ఇక్కడ నుండి రిజెక్షన్ జరిగిందని. ఓకే. వెయిట్ చేద్దాం కొంచెం. చూడండి టార్గెట్ కంప్లీట్ అయింది. మార్కెట్‌కి మళ్ళీ బయ్యర్ ఎట్లా ఎంటర్ అవుతున్నారో పైకి. ఓకే. ఓకే. చెక్. చూడండి ఆ లెవెల్ టచ్ అవ్వట్లేదు. చూసారా ఎంట్రీ ఇయ్యలే. ఎంట్రీ ఈ లెవెల్ కిందకొస్తే ఎంట్రీ తీసుకుందామని ట్రై చేస్తున్నా. కానీ అది ఇక్కడి వరకొచ్చి లెవెల్ కిందకి రాకుండా ఎళ్తుంది. ఎంట్రీ మిస్ అయింది. తీసుకోవాల్సింది ఎంట్రీ గానీ రిస్క్ వద్దని నేను తీసుకోలేదు. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ మొమెంటం చూసి ఒక క్యాండిల్ ఎగ్జాక్షన్ క్యాండిల్ అయితే ఇక్కడ సెల్లర్ కూడా ఎంట్రీ అవుతారు మళ్ళీ. ఇది మనకు తెలీదు ఇది ఎగ్జాక్షనా స్ట్రాంగా అని. ఓకే. ఇలానో ఉంటే మనం ఏదైనా ఒక ఐడియా ఉంటది. ఇది స్ట్రాంగ్ క్యాండిల్ అయ్యింది. ఇక్కడ మళ్ళీ సెల్లర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే లెవెల్ కిందకి వచ్చినాక తీసుకుందాం అనుకున్నా. కానీ మనకు దొరకలేదు. ఈ ఈ ఈ ప్రెషర్ ఇక్కడ వర్క్ అవుతది. సో, అందుకని ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు. లెవెల్ కిందకొస్తే తీసుకుందాం అనుకున్నాను. మనకి ఎంట్రీ దొరకలేదు. చూద్దాం ఇది మళ్ళీ ఈ లెవెల్ కిందకొస్తే ఎంట్రీ తీసుకుందాం. ఓకే. ఇక్కడ నుండే ట్రై చేస్తుండ్రు. ఓకే. ఇక్కడ చూడండి కొంచెం స్మార్ట్‌గా ఆలోచించాలి. ఏం చేస్తారంటే, ఈ బయ్యర్‌ని చూసి ఇక్కడ నుండి ఎంట్రీ తీసుకుంటారు. ఎందుకంటే ఇది ఓన్లీ స్టాప్ లాస్‌కి హిట్ చేయడానికి వచ్చిందనుకుంటారు ఇక్కడ. ఈ స్టాప్ లాస్ హిట్ చేయడానికి వచ్చిందనుకోని ఇక్కడ ఈ బయ్యర్ తర్వాత బయ్యర్‌కి ట్రేడ్ తీసుకుంటారు. కానీ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ చేయడానికి వచ్చింది. ఇది ఎలా వచ్చింది కూడా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఇక్కడ మార్కెట్ హైయర్ హై క్రియేట్ చేసింది. ఓకే. కానీ దానికన్నా ముందు ఇక్కడ హైయర్‌లోని బ్రేక్‌ఔట్ చేసింది. ఓకే. ఇక్కడ అంతే రేంజింగ్ క్రియేట్ చేయడానికి మార్కెట్ ట్రై చేసింది ఇక్కడ. రేంజింగ్ క్రియేట్ అయిన తర్వాత బయ్యర్ హై క్రియేట్ చేసిండ్రు. సో, మళ్ళీ అందుకే ఈ సెల్లర్ వచ్చి ఈ హైయర్‌లోని బ్రేక్‌ఔట్ చేసేసిండ్రు. ఓకే. సో, ఇప్పుడు మార్కెట్ ఏం జరుగుతది తెలుసా? స్ట్రగుల్ అయ్యి ఎవరో ఒకరు గివ్ అప్ ఇచ్చిన తర్వాత పైకో గాని లేదా కిందకో గాని ఎళ్ళడం జరుగుతదనమాట. అందుకని ఇక్కడ ఈ బయ్యర్‌ని చూసి ఇలా బయ్యింగ్‌కెళ్ళిపోవద్దు. ఇప్పుడు మార్కెట్ ఇంటెన్షన్ రేంజింగ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే. అందుకే ఈ లెవెల్ కిందకొచ్చినాక ట్రేడ్ ప్లేస్ చేద్దాం అనుకునేందుకు ప్రీవియస్‌గా బయ్యర్ ఇక్కడ నుండి ఎంట్రీ అయినారు. సో, మనకు ఆ ఆపర్చునిటీ దొరకలేదు. ఓకేనా. సో, ఇంత కాంప్లికేటెడ్ ఉంటుందండి. ఇట్లా ప్రతి ఒక్క పాయింట్ అర్థం చేసుకుంటేనే మీకు ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి లేదనేది తెలుస్తుందనమాట. ఓకే. వెయిట్ చేద్దాం కొంచెం. ఇది రివర్సల్ అయ్యింది క్యాండిల్. బట్ ఈ లెవెల్ కిందికొస్తే మనకి ఎంట్రీ ఉండే. ఓకే. ఇక్కడ ఎంట్రీ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఈ లైన్ ఒక లైన్ డ్రా చేసినా గానీ యాక్చువల్‌గా అయితే ఇక్కడ ఇట్లా జోన్ డ్రా చేయాలి 2 లైన్స్‌లో. ఇది వచ్చి ఆ లైన్స్ మధ్యలో ఇరికింది. ఇప్పుడు మనం ఎట్లా ట్రేడ్ తీసుకుంటాం. సో, అందుకు నేను ఈ లైన్‌లో ట్రేడ్ తీసుకోవట్లేదు. వదిలేద్దాం ఇక్కడ. ఇక్కడ చూద్దాం. ఎంట్రీ దొరుకుతుంది. గ్యాప్ డౌన్ అయ్యింది. గ్యాప్ డౌన్ అవ్వకుంటే ష్యూర్ అని చెప్తుండే. గ్యాప్ డౌన్ అయింది కాబట్టి చూద్దాం లెవెల్ కిందకొస్తే. 30, 15, 20 సెకండ్స్‌లో వస్తే ఏదైనా కన్ఫర్మేషన్ దొరికితే బాగుండే గానీ లాస్ట్ సెకండ్‌లో వచ్చేలాగుంది. సో, ఇక్కడ ఓకే. చూడండి రావట్లేదు ఇది. 30 సెకండ్స్ అయిపోయింది. వదిలేద్దాం ఇక్కడ గూడా. ఓకే. ఇక్కడ ఈ లెవెల్ కిందకొస్తే ఎంట్రీ తీసుకుందాం. ఓకే.
ఖండితాన్ని ఓకే. నేను తీసుకున్నా. కానీ ఇది గూడా కొంచెం రిస్క్ అండి. ఎందుకంటే ఇక్కడ రివర్సల్‌కి ఇండికేషన్ ఉంది. రివర్సల్ క్యాండిల్ ఉంది. ఇందులో బయ్యర్ స్ట్రాంగ్ ఉన్నారా? వీక్ ఉన్నారా? మనకు తెలీదు. ఈ క్యాండిల్ తర్వాత ఎంట్రీ వదిలేయాలి యాక్చువల్‌గా. కానీ మనం మార్టింగల్‌లో ఉన్నాం కాబట్టి నేను ఎంట్రీ అయితే తీసుకోను. ఎందుకంటే ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది రిజెక్షన్ తీసుకోవడానికి. ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ ఉంటే నేను 100% చెప్తాను ఇక్కడ షూట్ ట్రేడ్ అని. ఓకే. ఈ రివర్సల్ క్యాండిల్ తర్వాత యాక్చువల్‌గా అయితే మనం ఎంట్రీ తీసుకోము. కానీ నేను ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ నాకు లెవెల్ ఉంది కాబట్టి. ఓకే. ఓకే. హ్మ్. చూద్దాం ఇక్కడ. ఇక్కడ ఓకే. రావట్లేదది. వెయిట్ చేద్దాం ఇక్కడ గూడా మనం. వెయిట్. చూద్దామండి. లెవెల్ కిందకొస్తే ఎంట్రీ ఉంది మనకి. ఓకే. ఇక్కడ ఇక్కడ చూద్దాం. నాకు ఎంట్రీ దొరికినట్టు లేదు. క్యాండిల్ వెయిట్ చేద్దాం ఇక్కడ కింద నుండి. ఇక్కడ ఎంతైతే బ్రేక్‌ఔట్ జరిగిందో అంతకన్నా ఎక్కువ రిజెక్షన్ ఉందండి ఈడ. ఓకే. చూద్దాం ఇక్కడ ఫేక్ బ్రేక్‌ఔట్ అయ్యింది. తర్వాత ఈ 30 ఈ 5, 10 సెకండ్స్‌లోనే లెవెల్ పైకెళ్తే మనకేమన్నా కన్ఫర్మేషన్ దొరికితే ష్యూర్ ఎంట్రీ ఉంది సెల్లింగ్‌కి. కానీ మార్కెట్ అట్లా చేయట్లేదు ఈడ. ఇక్కడ ఈ ట్రేడ్ చూడండి. ఇది సెల్లర్ బ్రేక్‌ఔట్ చేసిండ్రు. కానీ బ్రేక్‌ఔట్ అయిన దానికన్నా ఎక్కువ రిజెక్షన్ ఉంది. అండ్ ఇక్కడ ఈ విక్ కూడా క్రియేట్ అయింది. ఓకే. ఇక్కడ కొంచెం రిస్కీ ట్రేడ్ అవుతాయి. మనకు కన్ఫర్మేషన్ దొరికితే ఎంట్రీ తీసుకోవాలి మనం. మనం అసలు ఎంట్రీనే చూడలేదు అసలక్కడ. ఓకే. ఇదిగోండి ఇక్కడ రేంజ్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు. వెయిట్ చేద్దాం కొంచెం ఇక్కడ. ఓకే. ఇక్కడ నుండి సెల్లింగ్‌కి కొంచెం గ్యాప్ అప్ అయింది క్యాండిల్. గ్యాప్ అప్ అయిందంటే ఇది సింగిల్ లెవెల్ అండి. అందుకే నేను కొంచెం థింక్ చేస్తున్నాను ఈడ. ఈ సింగిల్ లెవెల్ ఓన్లీ. అండ్ గ్యాప్ అప్ కూడా ఓపెన్ అయింది. అందుకే వదిలేద్దాం అక్కడ. ఇక్కడ కూడా లెవెల్ పైకి 30 సెకండ్స్ లోపు వస్తే ఇక్కడ కూడా మనకి ఎంట్రీ ఉండే. ఇక్కడ రాలేదు. ఓకే.
ఓకే. వదిలేద్దాం. వెయిట్ చేయాలి. ఏం ప్రాబ్లమ్ లేదు. ఒక ఎంట్రీ పోతే ఏం వదిలేద్దాం. ఇక్కడ వెయిట్ చేయాలి. ఇక్కడ కూడా ఎంట్రీ లేదు. వెయిట్. ఓకే. ఇక్కడ చూద్దాం ఇక్కడ. పర్ఫెక్ట్‌గా రాలేదు ఇది లెవెల్ కిందికి. ఓకే. రాలేదు చూడండి. లెవెల్ కిందకొస్తే ఈజీ ట్రేడ్ ఉంది. షూర్ ఎంట్రీ. కానీ రాలేదు. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ నేను చెప్తానిక్కడ. 1 సెకండ్. ఇక్కడ మీకు నేను అడ్వాన్స్ కోర్స్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసినా కదా! మార్కెట్ లోవర్‌లో క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. ఓకే. లోవర్‌లో క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. లోవర్‌లో క్రియేట్ దగ్గర ఈ లోవర్ ఐ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత ఈడ సెల్లర్ ఏం చేస్తుర్రు? నిద్రపోతుర్రా? కాదుగా. ఇలా ఎంట్రీ అవ్వాలి సెల్లర్ ఇక్కడ నుండి. ఓకే. సెల్లర్ ఈ లెవెల్ నుండి సెల్లర్ ఎంట్రీ అవ్వాలి. కానీ ఇక్కడ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత ఏం చేస్తుర్రు? అట్‌లీస్ట్ ఇక్కడ ఫైట్ చేయాలి సెల్లర్ ఎంట్రీ అవ్వడానికి. కానీ సెల్లర్ అసలు ఇంట్రెస్ట్ కూడా చూపిస్తలేరు. ఎంట్రీ కూడా అవ్వట్లే. వీక్‌నెస్ కూడా చూపించట్లే. అంటే బయ్యర్ ఏం చేస్తున్నారు? ట్రెండ్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తుండ్రు. అందుకని మనం ఇక్కడ వచ్చినాక ఈ లెవెల్ కింద ప్లేస్ చేసినాం. ఇది ఆల్రెడీ అండ్ సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్ ఇది ఎస్ఎన్ఆర్ లెవెల్ ఇప్పుడు. ఓకేనా? ఈ లెవెల్ అనేది. ఇప్పుడు ఎస్ఎన్ఆర్. ఓకే. సో, అందుకని లెవెల్ కిందకొచ్చినాక మనం ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాం బయింగ్‌కి. కానీ మనకిక్కడ ఆపర్చునిటీ దొరకలేదన్నమాట. ఓకేనా? ఇది ఇక నుండి సెల్లర్ ఎంట్రీ అయితే ఒక కండిషన్. ఇది బ్రేక్‌ఔట్ చేసుకున్న తర్వాత కండిషన్. ఇన్‌స్టంట్‌గా కండిషన్స్ మారిపోతా ఉంటాయి. దాన్ని బట్టి మనం ఇన్‌స్టంట్‌గా డెసిషన్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడి వరకు సెల్లింగ్‌కి ప్లాన్ చేస్తున్నా ట్రేడ్. నేను ఇక్కడి వరకు ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత కూడా నేను సెల్లింగ్‌కి ఆపర్చునిటీ చూస్తున్నాను. కానీ ఎప్పుడైతే ఇక్కడ నాకు సెల్లర్ కనపడలేదో నేను డెసిషన్ చేంజ్ చేసుకున్నాను బయింగ్‌కి. ఓకేనా? ఓకే. ఎన్ని ట్రేడ్స్ అయినాయి? ఓకే. 5 ట్రేడ్స్ తీసుకున్నాం. ఇంకొకటి దొరికితే తీసుకుంటాను. నేను మార్టింగలే చేసినా కానీ ఓకే. ఓకే. చలో. ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది క్యాండిల్. అందుకని మనం అక్కడ అందులో ఎంట్రీ తీసుకోలేదు. ఇక్కడ ఈ లెవెల్ కిందికొస్తే చూద్దాం కన్ఫర్మేషన్ చూసుకుందాం. ఎందుకంటే సింగిల్ లెవెల్ అండి. ఓకేనా? వాలిడ్ లెవెల్ అయితే నేను ఈజీగా కళ్ళు మూసుకొని బయింగ్‌కి ట్రేడ్ తీసుకుంటాను. కానీ అది సింగిల్ లెవెల్. సో, ట్రస్ట్ చేయలేము అక్కడ. ఓకే. లేదు ఎంట్రీ మనకి. ఇక్కడ ఇక్కడ కూడా లేదు. ఓకే. రివర్సల్ అయింది చూడండి ఇది. ఇది స్ట్రాంగ్ క్యాండిల్ అయ్యుంటే మనకి ఇక్కడ నుండి సెల్లింగ్ ఆపర్చునిటీ ఉండే. ఓకే. ఎందుకంటే బయ్యర్‌లో స్ట్రాంగ్ 3 క్యాండిల్స్‌లో కూడా స్ట్రాంగ్‌నెస్ ఉంది. స్ట్రాంగ్‌గా బ్రేక్‌ఔట్ చేసింది. కానీ ఈ క్యాండిల్‌లో క్లారిటీ లేదు. ఇది స్ట్రాంగ్‌గా లేకపోతే సెల్లర్ ఇందులో ఎగ్జాస్ట్ అయిపోయారా అని. సో, ఇక్కడ మనకు ఎంట్రీ లేదు. ఇక్కడ కూడా ఎంట్రీ లేదు. నాకు హిస్టరీలో లెవెల్స్ లేవు. ఇక్కడ కూడా నాకు ఎంట్రీ లేదండి ఇక్కడ కూడా. ఓకే. ఇంతకే స్టాప్ చేస్తాను అయితే. ఎంట్రీ ఆపర్చునిటీ ఉంటే నేను ట్రేడ్ తీసుకుంటుండేని. ఆపర్చునిటీ లేదు. ఇప్పుడు మళ్ళీ వేరే దాంట్లో లెవెల్స్ డ్రా చేసి చేయాల్సి ఉంటుంది. అవసరం లేదు. నేను ఇంతకైతే స్టాప్ చేస్తున్నా. ఓకే. ఈ విధంగా ప్రతి ఒక్కటి గమనిస్తూ లెవెల్స్ స్ట్రాంగ్‌గా డ్రా చేస్తూ మార్కెట్ ఏం చెప్తుంది, ఏం ప్యాటర్న్ ఫార్మ్ అవుతుంది, ఏం క్రియేట్ అవుతుంది చూసి ట్రేడ్ తీసుకోవాలండి. ఇదంతా నేను అడ్వాన్స్ కోర్స్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! వాటికి కొంచెం టైమ్ ఇచ్చి మార్కెట్‌లో ప్రాక్టీస్ చేస్తే అంతా క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? సో, ఈ విధంగా మార్కెట్‌కి టైమ్ ఇవ్వండి, ప్రాక్టీస్ ఇవ్వండి అండ్ ఈ సిగ్నల్స్ అటు ఇటు అకౌంట్ హ్యాండ్లింగ్ దాంట్లో పడి డబ్బులు పోగొట్టుకోవద్దు. ఓకే. ఇంక కలుద్దాం. ఎవరైనా టెలిగ్రామ్ జాయిన్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌తో మాత్రమే జాయిన్ అవ్వండి. కోర్స్ తీసుకోవాలంటే మెసేజ్ చేయండి. ఓకేనా? డైరెక్ట్ టెలిగ్రామ్‌లో సెర్చ్ చేసి జాయిన్ అవ్వద్దు. ఫేక్ ఛానెల్స్ ఉన్నాయి మన ఛానల్ పైన. ఓకే. ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా.